రైట్ పవన్. సో ఏపీలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎక్కడికక్కడ అభివృద్ధి జరగలేదు. సో సర్పంచ్లు మేము అభివృద్ధి చేసుకుంటాము, సో నిధులు కేటాయించండి అన్న మొరపెట్టుకున్నా సరే ఎక్కడా కూడా నిధులు కేటాయించిన పరిస్థితి అయితే లేదు. సో వాళ్లే అప్పు చేసి వాళ్ళ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో అభివృద్ధి చేసుకున్నారు. ఆ అప్పులు తీర్చలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా నెలకొంది. సో ఇప్పుడు ఉన్నట్టుండి అతి ప్రేమ అంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దికి ప్రేమ పుట్టుకొచ్చి సో నిధులు కేటాయించడం జరుగుతుంది. అది కూడా కొన్ని సెలెక్టెడ్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో పరిధిలో వీళ్ళు నిధులు కేటాయించడం జరుగుతుంది. సో ఇది నిధులు కేటాయించడం మంచిదే, అంటే అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సో కానీ చెయ్యని పనులకు కూడా నిధులు కేటాయించడం ఇదే ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మీరు అంటున్నట్టుగా లోకేష్ మంగళగిరికి సంబంధించి కూడా అక్కడ కాని పనులకు సంబంధించి కూడా అక్కడ టార్గెట్ గా డబ్బులు కేటాయిస్తున్న పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం, ఇటు అవినాష్ రెడ్డి, అదేవిధంగా ఇటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ విధంగా సెలెక్టెడ్ గా కొన్నిటిని ఏరియాలు తీసుకున్నారు. సో దానికి పూర్తిగా కూడా నిధుల వరద పారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూస్తే రాష్ట్రంలో 108 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు ఉన్నాయి. 5 ఏళ్లుగా వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లుల గురించి పట్టించుకోనే లేదు. ఇప్పుడు ఒక్కసారిగా నిధుల వరద పారిస్తున్నారు. అది కూడా ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలకు మాత్రమే. ఇందులోనూ రాజకీయ కోణమే. టీడీపీ యువనేత లోకేష్ బరిలో ఉన్న మంగళగిరిపై మరింత ప్రత్యేక ప్రేమ కనబరిచారు. ఇక్కడ ఇంకా పూర్తి కాని పనులకు కూడా నిధులు విడుదల చేస్తూ జీవో నంబర్ 345 జారీ చేశారు. పూర్తి కాని పనులకు బిల్లులను చెల్లించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. అలాగే సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులకు, ఎంపీ అవినాష్ రెడ్డి నియోజకవర్గం కడప, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్ మున్సిపాలిటీలకు బిల్లులు విడుదల చేస్తూ సంబంధిత పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవోలిచ్చారు. ఇవి కాకుండా కనిగిరి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు కూడా నిధులు ఇచ్చేశారు. పైగా ఇవన్నీ అదనపు నిధులు కావడం గమనార్హం. బడ్జెట్లో కేటాయించిన పరిమితి దాటిపోయినప్పటికీ డబ్బులు ఇచ్చేశారు. పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే చకచకా నిధులు జారీ చేస్తున్నారు అనే అనుమానాలు ఉన్నాయి. ఈ 13 జీవోల్లో అధికంగా వాటర్ ట్యాంకర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇక నర్సీపట్నంలో ఎలక్ట్రిక్ పోల్స్ తరలింపునకు 16 కోట్లు ఇచ్చారు. కనిగిరిలో వాటర్ ట్యాంకర్ల పెండింగ్ బిల్లులు ఇస్తున్నట్లు రాశారు. పులివెందుల మున్సిపాలిటీలో నీటి సరఫరా కోసం 15 కోట్లు ఇచ్చారు. కడపలో పూర్తయిన పనుల కోసం 5 కోట్లు ఇచ్చారు. ఇక పట్టణాభివృద్ధి పురపాలక శాఖ ఈ జీవోల ప్రతిపాదనలను స్క్రీనింగ్ కమిటీకి కూడా పంపించిందా లేదా? ఎందుకంటే కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏ ప్రతిపాదనకైనా కమిటీ ఆమోదం ఉండాలి. కానీ ఈ ఫైళ్లు నేరుగా సిఎస్ నుంచి ఆర్థిక శాఖకు వెళ్తున్నాయని సమాచారం. కమిటీలో సభ్యులైన జీఏడీ సెక్రటరీ దృష్టికి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇక మార్చి 16వ తేదీ నుంచి ఆర్థిక శాఖ సిఫో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది? ఆర్థిక శాఖ కేవలం ఒక్క రోజులో 13 ప్రతిపాదనలకు ఓకే చెప్పడం అత్యంత అసాధారణం. దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేవలం ఒక్క పార్టీకి మేలు చేసేలా ఖజానా నుంచి డబ్బులు పందరం చేయడం కోడ్ను ఉల్లంఘించడమే. ఇక ప్రకాశం జిల్లా కనిగిరిలో నీటి సరఫరా ట్యాంకర్ల బిల్లులను ఆగమేఘాల మీద చెల్లించారు. కోర్టు కంటెంప్ట్ కేసు ఉండడమే దీనికి కారణమట. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రావత్, సత్యనారాయణ అనేక సార్లు పెండింగ్ బిల్లుల కంటెంప్ట్ కేసుల్లో హైకోర్టు ముందు నిలబడి సంజాయిషీ ఇచ్చుకున్నారు. వాటి బిల్లులు మాత్రం చెల్లించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు దాదాపు 2 లక్షల కోట్లు ఉన్నాయి. ఇక పెండింగ్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాదాపు 4 లక్షల పిటిషన్లు కూడా కోర్టులో దాఖలయ్యాయి. ఇవి కాకుండా ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ లో దాదాపు పెండింగ్ బిల్లులు 50 కోట్లకు పైగానే ఉన్నాయి. ఇవేవి పట్టని సర్కార్ కేవలం రాజకీయ కోణంలో కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లులే చెల్లిస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు
ఆయనకి ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా వైసీపీ ఓటమి ఖాయంగా చెప్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలు లబ్ధి పొందేందుకే ఆ మొత్తం 4.5 అమలు చేయని హామీలు కావచ్చు, ఇప్పటి వరకు ఆ పట్టణాలు నగరాలకు అభివృద్ధికి నిధులు కేటాయించని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నట్టు నిబంధనలు కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఆ హామీలు అవసరం జీవోలు విడుదల చేయడం, తాజాగా మున్సిపాలిటీ నిధులు విడుదల చేయటువంటి అంశం ప్రతిదీ కూడా రాజకీయ కోణమే తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల క్షేమాలను ఎప్పుడు పట్టించుకుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికల ముందు కోడ్ వచ్చిన తర్వాత ఈ విధంగా వ్యవహరించడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. దాదాపు 4 ఏళ్లలో వైసీపీ అమలైన పనులకు సంబంధించి కావచ్చు, పెండింగ్ ఉన్న బిల్లులు కూడా చెల్లించకుండా వేలాది మంది కాంట్రాక్టర్లు కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి మనం చూసాము. కొంతమంది న్యాయస్థానానికి వెళ్లి తమ బిల్లులు చెల్లించని మహాప్రభావాన్ని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి అంటూ కోర్టు పిటిషన్ కూడా దాఖలు చేశారు. కొన్ని చోట్ల కోర్టు స్పష్టంగా ప్రభుత్వానికి వెంటనే బిల్లు చెల్లించిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కేవలం 20%, 30% మాత్రమే బిల్లు చెల్లించి కోర్టు ఆదేశాలు కూడా ధిక్కరించిన పరిస్థితి. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కొన్ని మున్సిపాలిటీల మీద జగన్మోహన్ రెడ్డి ప్రేమ కురిపించడం, దాదాపు 1000 కోట్ల బిల్లులు చెల్లింపుకు ఆమోదం జరపడం వంటి పరిణామాలు కేవలం రాజకీయ కోణంలో వచ్చే ఎన్నికలు లబ్ధి పొందేందుకే అని కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అది కూడా తమకు ఇప్పటివరకు పనులు చేసిన వారిని కాదు, కొత్తగా పని చేస్తున్నారు, వీరందరూ ముందే పనులు చేయనున్నారు, ఇప్పుడు బిల్లు కదా అంటే ఈ దీపముండంగా ఇల్లు చక్క పెట్టుకుని అన్న సందంగా రేపు ప్రభుత్వంలో వచ్చే ప్రభుత్వం వస్తారో తమకు తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మాకు ఇప్పటివరకు సేవలు అందించిన వారు లేదా తమ అనుకున్న వారందరూ కూడా ఏదైనా అడ్డదారుల్లో బిల్లులు శాంక్షన్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా లోకేష్, అలాగే కొంతమంది ముఖ్య నాయకులు, అలాగే జగన్మోహన్ రెడ్డి వంటి పోటీ చేసే నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టి అదనంగా నిధులు కేటాయింపుపై కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వరుసగా నిబంధనలకు విరుద్ధంగా వరుస తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి ఆ నిబంధనలకు విరుద్ధంగా వరుస్తున్న తీరుపై కూడా ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదులు కూడా చేశారు. దానికి వీటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో ఎవరైతే విచారణ చేస్తారో నివేదికలు ఇస్తారో ఆ అధికారులను కూడా మభ్యపెట్టి మాయ చేసి నివేదికలు ఆధారాలు ఎదురుగా కనిపిస్తున్నా కూడా నివేదికలు మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఇప్పించుకున్న పరిస్థితి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రత్యేకంగా స్థానిక అధికారులతో కాకుండా ఇతర అధికారులతో పూర్తిసారి విచారణ చేసి ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి తీరుపై అలాగే తాజాగా ఈ నిధులు కేటాయింపు వెనక ఉన్న మర్మాలను గుర్తించి పూర్తిసారి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.